ఎవరు ఆలోచించినప్పుడు నేను ఐటీ గురించి ఆలోచించా. హైటెక్ సిటీ కట్టా హైదరాబాద్లో. ఆ రోజు నేను కట్టిన హైటెక్ సిటీ ఐటీ ఆలోచన ఒక ప్రభుత్వ విధానం. 25-30 సంవత్సరాల్లో అక్కడ పనిచేసే వాళ్ళందరూ ఈరోజు ప్రపంచమంతా వెళ్ళారు. మైక్రోసాఫ్ట్ కంపెనీ తీసుకొచ్చాను. అందులో పనిచేసే నాదెళ్ల సత్య మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఎంపికయ్యాడంటే అది మనం చూపించిన చొరవని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక వ్యక్తి కాదు, కొన్ని లక్షల మంది ప్రపంచమంతా వెళ్ళారు. ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు చూస్తే నేను 25 ఏళ్లకు మునుపు సింగపూర్ పోతే ఒక్కరుండేవాళ్ళు కాదు. నిన్న నేను సింగపూర్కి పోతే ఒక తెలుగు వాళ్ళు 40,000 మంది ఒక్క సింగపూర్ ఒక దేశంలో ఉన్నారంటే ఇంకా అన్ని దేశాల్లో ఎంతమంది ఉన్నారో మీరే ఆలోచించండి. ఆ దేశంలో ఉండడం కాదు, ఆ దేశంలో ఉండే అందరికంటే వీళ్లే తలసరి ఆదాయం ఎక్కువ సంపాదిస్తున్నారు. అమెరికాలో, ఆస్ట్రేలియాలో, సింగపూర్లో, ఐర్లాండ్లో ఎక్కడ పోయినా మన వాళ్ళే ఎక్కువ సంపాదిస్తున్నారంటే అది నాలెడ్జ్ ఎకానమీలో మన వాళ్ళకు ఉండే తెలివితేటలు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రాయలసీమ ఈ రాళ్ల సీమలోనే పుట్టారు, ఈ గడ్డలోనే పుట్టారు. ఈరోజు మాణిక్యాల మారిగా ప్రపంచం అంతా రాణిస్తున్నారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇవన్నీ మాట్లాడితే నన్ను ఎగతాళి చేస్తూ ఉంటారు, ఈయనంతా ఊహాగానాల్లో ఉన్నాడని. ఊహాగానాల్లో లేకపోతే మీరిక్కడే ఉంటారు, నేను ఇక్కడే ఉంటా. అది కాదు, రేపు జరగబోయే పనికి ఈరోజే ఆలోచించి మీకు చైతన్యం తేవడమే కాకుండా మీలో స్ఫూర్తి నింపగలిగితే అది శాశ్వతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి కార్యక్రమాలనే ఒక మంచి కార్యక్రమం ఇప్పుడు నేను ఇచ్చిన కార్యక్రమం బంగారు కుటుంబం మార్గదర్శి. ఈ బంగారు కుటుంబాలు ఒక రోజున మార్గదర్శులై మీరు బంగారు కుటుంబాలకు చేయూతనిచ్చే పరిస్థితి రావాలనేది నా ఆకాంక్ష. తయారు చేస్తాం. ఈరోజు ఇక్కడ కడపకు వస్తే మీరు ఒకసారి చూస్తే దగ్గర నేషనల్ హైవేస్ ఒక్క దాంట్లోనే 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఒక్క సంవత్సరంలో. మీరు రోడ్లు చూస్తున్న అన్ని రోడ్లు బాగున్నాయి.